వెల్కమ్ టు ఏబిఎన్ క్లినిక్. డాక్టర్ సుధీర్ ధారా భారతదేశంలో ప్లాస్మా థెరపీ వ్యవస్థాపకులు. ఈ చికిత్సను భారతదేశంలో ప్రారంభించారు మరియు ఇప్పుడు విజయవంతంగా పునరుత్పత్తి థెరపీని 55,000 మందికి పైగా చికిత్స చేసి శస్త్రచికిత్సకు వెళ్లకుండా చేసేందుకు భారతరత్న అవార్డు, ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ అందుకున్నారు. పీఆర్పీ థెరపీ కోసం పాలసీ తయారీ మరియు ప్రోటోకాల్ రూపకల్పనలో కూడా కీలక వ్యక్తి డాక్టర్ సుధీర్ ధారా గారు ఇప్పుడు మన స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి. నమస్తే అండి సుధీర్ ధారా గారు. ఎస్, సో అంటే పీఆర్పీ థెరపీ అనేది ఒక సెన్సేషన్ అనే చెప్పుకోవాలి. సో అంటే ఇప్పుడు ఎక్కువగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది కూడా నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు. సో పీఆర్పీ థెరపీ అనేది ఈ నడుము నొప్పికి ఎలా సహకరిస్తుంది అంటారు? బ్యాక్ పెయిన్ అన్నది 100 మందిలో 30-40 మందికి మన సొసైటీలో ఎక్కడ చూసినా ఉంటుంది. చాలామందికి ఒక 10-15 రోజులు ఈ నొప్పి ఉన్న తర్వాత నొప్పి మాయమవుతుంది. కానీ మిగతా ఒక 70% ఈ పెయిన్ బ్యాక్ పెయిన్ ఏదైతుందో లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుద్ది. చాలామంది కూడాను ఈ బ్యాక్ పెయిన్తో జాబ్స్ మానేస్తుంటారు. చాలామందికి తమ రొటీన్ వర్క్ చేసుకోలేకపోతారు. ముఖ్యంగా 30 నుంచి 45-50 ఏళ్ల మధ్యలో మనము మన సంపాదనలో పీక్లో ఉంటాం. అప్పుడు చాలా అంటే 6 గంటల పని చేయాలంటే ఒక 10 అవర్స్ పని చేస్తుంటాం. కొంచెం నైట్ డ్యూటీస్ చేస్తారు, అబ్నార్మల్ పొజిషన్స్లో కూర్చుంటారు, ఎక్కువ ట్రావెల్ చేస్తారు జాబ్కి వెళ్ళడానికి కోసం, స్పోర్ట్స్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు, రిక్రియేషన్ యాక్టివిటీస్, వీరందరికీ కూడాను 100లో దగ్గర 30 నుంచి 40 మందికి ఈ బ్యాక్ పెయిన్ అనేది వస్తుంది. వచ్చిన తర్వాత ఇది కంటిన్యూ అవుతుంది, అంటే దీర్ఘకాలంగా బ్యాక్ పెయిన్ కంటిన్యూ అవుతుంది. కానీ ఇప్పటి వరకు ఈ బ్యాక్ పెయిన్ నడుము నొప్పికి ఒక అపోహ ఏంటంటే ఇనీషియల్గా చిన్న ఎక్సర్సైజ్లు, మందులు అంటే పెయిన్ కిల్లర్స్ వాడి, లేదంటే యాంటీ న్యూరోపతిక్ డ్రగ్స్ గాబాపెంటిన్, ప్రీగాబెల్ అని ఉంటాయి, అవి వాడి ఒకవేళ అలాగే కంటిన్యూ అవుతూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఆన్ అండ్ ఆఫ్ రావడము, మందులు వాడడము, ఎక్సర్సైజ్ చేసుకోవడం, మళ్ళీ రావడము, దాని ద్వారా మనము చాలా ఇరిటేషన్కి లోన్ అవడంతో ఏమవుతున్నారంటే ఫైనల్గా 1 సంవత్సరం 2 సంవత్సరాల పైగా బ్యాక్కి సర్జరీ చేయించుకుంటారు. అంటే నడుము మీద సర్జరీ అన్నది ఇప్పటి వరకు నడుము నొప్పికి ఉన్న ఏకైక ఫైనల్ మార్గం అన్నది అందరిలోనూ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా అదే అనుకుంటున్నారు. డాక్టర్స్ కమ్యూనిటీలో కూడాను ఇంకేముంది బ్యాక్ పెయిన్ ఉంది, 1 సంవత్సరం 2 సంవత్సరాలు తగ్గట్లేదంటే ఇది తప్పకుండా మనం ఆపరేషన్ చేసుకోండి. కానీ ఇప్పుడు ఒక 7-8 ఇయర్స్ నుంచి మొత్తం ఇటువంటి ఏదైతే అపోహ ఉందో ఇది స్లోగా మారుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు ఈ ప్లాస్మా థెరపీ అన్నది బ్యాక్ పెయిన్కి ఉపయోగపడుతుందా అంటే తప్పకుండా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు బ్యాక్ పెయిన్కి ఆపరేషన్కి వెళ్ళాలి అన్నదానికి మన మూల కారణం కానీ బ్యాక్లో స్పైన్లో మనం చూసినట్టయితే స్పైన్లో 3 ఆపరేషన్లు జరుగుతాయి. ఒకటి ఏంటంటే డిస్క్ బయటకు వచ్చి నరాన్ని ఒత్తుతుంటే మనము నడుమును కట్ చేసి బోన్స్ బ్రేక్ చేసి డిస్క్ పీకేస్తుంది, దీన్ని డిస్కెక్టివ్ అంటాం. ఇంకొకటి డిస్క్లో స్పైన్లో 2 బోన్స్ ఉంటాయి, ఒకదాని మీద స్లిప్ అవుతుంది, దాన్ని లిస్థెసిస్ అంటాం. సో దానికి ఏం చేస్తారంటే ఆ 2 బోన్స్ని స్ట్రైట్ చేసి స్క్రూస్ రాడ్స్ వేసి ఫిక్స్ చేస్తారు. ఇంకొక ఆపరేషన్ ఏమంటే ఎప్పుడైతే మనం యాక్సిడెంట్స్లో బోన్స్ ఇరుగుతాయో స్పైన్లో అవి వాటిని మళ్ళీ ఫిక్సేషన్ చేస్తారు. సర్జరీస్ జనరల్గా అంటే 90% స్పైన్ మీద సర్జరీస్ ఇవే ఉంటాయి. కానీ బ్యాక్ పెయిన్ మనం చూసినట్టయితే ఈ డిస్క్ ప్రాబ్లం వల్లనే వచ్చే నొప్పులు ఒక 25-30% ఉంటాయి. ఆపరేషన్కి వీలు కానీ చాలా సమస్యలు ఏంటి అంటే చిన్న జాయింట్స్ ఉంటాయి, అక్కడ ఫెసెట్ జాయింట్స్ అని, దాని నుంచి పెయిన్ రావచ్చు, దానికి సర్జరీ మార్గం కాదు. అటువంటి కేసులో కానీ ఆపరేషన్ చేస్తే నొప్పి తగ్గకపోక ఎక్కువ అవుతుంది. ఎస్ఐ జాయింట్ అని ఒక జాయింట్ ఉంటుంది నడుములో, పెల్విస్ దగ్గర కింద భాగంలో, అది అక్కడ పెయిన్ వచ్చి మీరు డిస్కెక్టమీ కానీ స్పైన్ ఫిక్సేషన్ కానీ చేసుకుంటే ఆ ఎస్ఐ జాయింట్ నుంచి వచ్చే నొప్పి కూడా పెరుగుతుంది. అంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. 100 మంది పేషెంట్స్లో డిస్క్ తీయడం అన్నది ఒక 20-30% ఉంటే 70-80% వేరే స్ట్రక్చర్స్ వల్ల నొప్పి వస్తాయి. ఆ స్ట్రక్చర్స్ అన్నిటికీ ఆపరేషన్ వీలు కాదు. అందుకని ఏ కారణాల వల్ల అయితే నొప్పి వస్తుందో ఆ కారణాన్ని కనుక్కొని కరెక్ట్గా దానికి కానీ ప్లాస్మా థెరపీ చేయడంలో మీకు 100% పెయిన్ రిలీఫ్ ఇచ్చి అది లాంగ్ లాస్టింగ్గా మీకు ఉపయోగపడుతుంది. అందుకని ప్లాస్మా థెరపీ బ్యాక్ పెయిన్కి ఇప్పుడు వస్తున్న
కొత్త విధానము, చిన్న ఇంజెక్షన్తో చేసేది కాబట్టి ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా బయటపడవచ్చు. ఇంకోటి సర్జరీలో ఏంటంటే 20-30% కాంప్లికేషన్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా అవాయిడ్ చేయడం కోసమే ఈ బ్యాక్లో కూడా ఏ స్ట్రక్చర్ అయితే, ఏ జాయింట్ అయితే, ఏ లిగమెంట్ అయితే డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేస్తూ చిన్న ఇంజెక్షన్ ద్వారా మీ ఓన్ బ్లడ్తోనే కంప్లీట్గా రికవర్ చేయొచ్చు. ఇది ప్లాస్మా థెరపీ మన బ్యాక్ పెయిన్ కదా. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, శ్రీనివాస్ రాజు గారు, మాట్లాడదాం. హలో అండి, మాట్లాడండి. చెప్పండి రాజు గారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, నేను ఒక కార్ డ్రైవర్ సార్. నాకు బ్యాక్ పెయిన్ L3 L5 ఇయ్యన్నారు సార్. ఓకే, నేను చాలా బాధపడుతున్నాను సార్. మీకు నడుము నొప్పి నడుములోనే ఉంటుందా, కాలు మీదకి వస్తుందా? ఏం లేదు సార్, నడుము నొప్పి నడువులోనే ఉంటుంది సార్. ఎన్ని సంవత్సరాల నుంచి డ్రైవింగ్ మీకు? నేను ఒక 18-20 ఇయర్స్ నుంచి సార్. సో డ్రైవింగ్ చేయగలుగుతున్నారా మరి ఇప్పుడు? చేస్తున్నాను సార్. నేను లాస్ట్ టైం కొంచెం బరువులు పోసాను సార్, అప్పుడు పట్టేసింది. అప్పటి నుంచి నాకు ఇలా అప్పుడప్పుడు ఇలా బాధ పెడతా ఉంటాను. అప్పుడప్పుడు వస్తుంటే డైలీ డ్రైవింగ్ అవుతుంది కానీ ఇబ్బంది అయితే ఉంది. ఇబ్బంది బాగా పడుకుని ఇలా పెయిన్ వచ్చినప్పుడు సార్ 2-3 days బాగా ఇబ్బంది పెట్టేస్తాను. మీ ఏజ్ ఎంత అండి? నాకు 49 సార్. 49, ఒక 10 years నుంచి ఉందా? ఉంది సార్. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ డ్రైవింగ్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో దానివల్ల కూడాను మీకు స్పైన్లో కొన్ని స్ట్రక్చర్స్ డ్యామేజ్ అయి ఉండొచ్చు. అంటే ఇప్పుడు మన ఫోన్లో ఇవన్నీ మనం చెప్పాలి అన్లెస్ మిమ్మల్ని చూస్తే కానీ, మోస్ట్లీ మీకు కాలు మీదకి నొప్పి రావట్లేదు అంటే ఇది డిస్క్ ప్రాబ్లం కాదు. సో డిస్క్ ప్రాబ్లమ్ 99% డిస్కే అనుకుంటారు, డిస్కే ఆపరేషన్ జరిగేది 99%. కానీ ఇక్కడ ఏముందంటే మీ మజిల్స్ కూడా ప్రాబ్లం ఉండొచ్చు, లిగమెంట్స్ ప్రాబ్లం ఉండొచ్చు. నేను ఇంతకుముందు చెప్పినట్టు చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయి, రెండు మొత్తం స్పైన్లో 33 బోన్స్ ఉంటాయి కదా, ఒక్కొక్క బోన్ మధ్యలో 2 జాయింట్స్ ఉంటాయి అన్నమాట. ఆ జాయింట్స్ కూడా అరిగి ఉండొచ్చు. అది కాకుండా మీకు SI జాయింట్స్ అని కింద ఉంటాయి, కింద భాగంలో అక్కడ కూడా రావచ్చు. మీకు తప్పకుండా ఆపరేషన్ లేకుండా మిమ్మల్ని ప్లాస్మా థెరపీ తోటి బయటికి లాగొచ్చు. ఒక్కసారి విజిట్ చేయండి, చిన్న చిన్న టెస్ట్ చేసి ఎగ్జామిన్ చేసి మీకు కంప్లీట్గా రికవర్ అయ్యే మార్గం నేను చూపిస్తాను. డాక్టర్ గారు, మరో కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. జ్యోతి గారు, మీ సమస్య ఏంటో చెప్పండి. అట్లానేనండి. నమస్కారం డాక్టర్ గారు. జ్యోతి చెప్పండి అమ్మా. మరి నాకు L1 S5 ఏవో ఉన్నాయి కదండి, కింద వెన్నుపూస దగ్గర 2 చోట్ల డిస్క్ ప్రాబ్లం అని చెప్పారండి. అవునా, మీకు నొప్పి ఎట్లా ఉంటుంది చెప్పమ్మా? నొప్పి అంటే ఎక్కువసేపు కూర్చోలేను, ఎక్కువసేపు నిలబడలేనండి. నిలబడినా కూర్చున్నా నొప్పి వస్తుంది, అది కాలు మీదకి రావట్లేదు? కాళ్ళ మీదకి లేదండి. ప్లస్ దీంతో పాటు 2-3 years బ్యాక్ మళ్ళీ మెడ దగ్గర 2 చోట్ల డిస్క్ గ్యాప్ వచ్చిందని చెప్పారు. మీ వయసు ఎంతమ్మా? 45 అండి. 45. మీరు వెయిట్ ఎంత ఉన్నారు? 62 అండి. 62. ఓకే. సో ఇప్పుడు మీరు చెప్తున్న విధానం బట్టి ఇప్పుడు ఇంతకుముందు కాలరు ప్లస్ ఈవిడ ఇద్దరు చెప్తుంది ఏంటంటే, వీళ్ళకి నొప్పి వచ్చింది, నొప్పి వస్తే ఎంఆర్ఐ చేసుకున్నారు, ఎంఆర్ఐ ఎక్స్రే తీసుకున్నారు, ఎక్స్రే తీసుకున్న తర్వాత L1 L2 L3 L4 L5 S1 ప్రాబ్లమ్స్ అని అంటున్నారు కదా. యాక్చువల్గా అది 100% వాటి వల్లే అని మీరు అపోహలో పోకండి. ఎందుకంటే మీకు నొప్పి ఏదైతే వస్తుందో, నిలబడినా ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు, ఈ నొప్పి నరం ఒత్తిడి వల్ల అయితే కాదు. ఈ L4 L5 L5 S1 అని అంటారు చూడండి, అవి డిస్క్ బయటకు వచ్చి నరం ఒత్తడం. అంటే ఇక్కడ ఎంఆర్ఐల ద్వారాను ఎక్స్రేల ద్వారాను ట్రీట్మెంట్ అంటే జబ్బుని అక్కడున్న కండిషన్ని డయాగ్నోస్ చేయడం చాలా తప్పు అనమాట. అసలు పేషెంట్కి ఏం ప్రాబ్లం ఉంది, ఎటువంటి నొప్పిని చెప్తున్నారు, తర్వాత ఏ పనులు చేస్తుంటే ఎక్కువ అవుతుంది, వాళ్ళ దైనందిన చర్యలో ఏ విధంగా ఉంది, ఏ తప్పులు చేస్తున్నారు, ఇవన్నీ కనుక్కొని తర్వాత ఎంఆర్ఐ ఫైండింగ్స్, తర్వాత ఎక్స్రే ఫైండింగ్స్ కనుక్కొని తర్వాతే మనం ట్రీట్మెంట్ కరెక్ట్గా చేయగలం. నేను అనేది ఏంటంటే, మీరు ఏదైతే మీకు ఎక్కువ నిలబడుతున్నారు, ఎక్కువ కూర్చున్న నొప్పి వస్తుందంటే, మీకు చిన్న చిన్న జాయింట్స్ ఉంటాయమ్మా స్పైన్లో. మోస్ట్లీ అంటే నేను కరెక్ట్గా చెప్పట్లేదు, ఎందుకంటే ఫోన్లో మాట్లాడి డయాగ్నోస్ చేయలేము. ఆ జాయింట్స్ అరిగిపోయి ఉంటుంది, ఎందుకంటే మీరు 65 kgs ఉన్నారు, మీ ఏజ్ 40sలోనే ఉంది కాబట్టి ఆ జాయింట్స్ అరిగి ఉండొచ్చు. ఇంకోటి ఏమంటే, మీరు ఇళ్లల్లో ఎక్కువ పని చేస్తారు కాబట్టి ఆ పని చేసినప్పుడు కూడా ఈ జాయింట్స్ కానీ ఆ చుట్టుపక్కల ఉన్న మజిల్స్ లిగమెంట్స్ కానీ అరిగి ఉంటాయి. దీనికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపరేషన్ మంచి మార్గం కాదు.
మీరు తప్పకుండా విజిట్ చేయండి. మీకు స్కాన్ ఒకటి చేసి ఆ స్కాన్లో ఏ జాయింట్ అయితే అరిగింది, రెండు పక్కలు అరిగిందా, ఒకే పక్క అరిగిందా, మజిల్స్లో ఏమైనా ప్రాబ్లం ఉందో కనుక్కొని తప్పకుండా ప్లాస్మా థెరపీతో మీరు దీని నుంచి బయటపడతారు. చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకొని కొన్ని, మీరు లేడీస్ కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే 100% క్యూర్ అవుతుంది. ఎటువంటి టెన్షన్ పెట్టుకుంటూ ఒకసారి రండి. డాక్టర్ గారు, ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే వయసుతో సంబంధం లేకుండా పెద్దవారైనా చిన్నవారైనా అందరికీ కూడా నడుము నొప్పి అనేది సహజంగా అయిపోయింది అనమాట. అయితే అసలు ఎందుకు ఈ నడుము నొప్పి వస్తుంది, దీనికి కారణాలు ఏంటి? రకరకాల కారణాలు ఉన్నాయి, అవేంటి డీటెయిల్గా వివరిస్తారా? ఇప్పుడు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే నడుము నొప్పి అన్నది సర్వసాధారణం. 100లో 30 నుంచి 40 మందికి నడుము నొప్పి వస్తుంది. ఏదో ఒక రోజు అయితే వస్తుంది. కొన్నిసార్లు 1 డే అంతా కూడా మనం ఆ ట్యాబ్లెట్ ఈ ట్యాబ్లెట్ వేసుకొని కంప్లీట్గా రెస్ట్ తీసుకుంటాం. కానీ దీన్ని అంత లైట్గా తీసుకోకండి. ఒక విషయం ఏంటంటే ఒక్కసారి సివియర్గా నడుము నొప్పి వచ్చి కొంచెం సేపు బెడ్ రెస్ట్ తీసుకున్నా, లేదు 2-3 డేస్ బెడ్ రెస్ట్ తీసుకొని డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ట్యాబ్లెట్లు వాడి ఒక వారం తర్వాత తగ్గించుకున్నా కూడాను మూల కారణం కనుక్కోకుండా దాన్ని అశ్రద్ధ చేయవద్దు. ఎందుకంటే ఈ ఒకరోజు 2 రోజులు వారం రోజులు వచ్చిన నొప్పి కొన్ని సంవత్సరాలుగా మళ్ళీ అది రూపాంతరం పొందడం సర్వసాధారణంగా చూస్తున్నాము. దీని అంతటికీ కారణం ఏంటంటే మన బాడీ హ్యాబిటస్, మన బాడీ స్ట్రక్చర్ ప్రకారం, మనం చేస్తున్న పనుల ప్రకారం, మన జాబ్ ప్రకారం, మన ట్రావెల్ ప్రకారము, మనకున్న అలవాట్ల ప్రకారమే నడుము నొప్పి వస్తాయి. ఇది జబ్బు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎప్పుడైనా నొప్పి వచ్చి ఒక 2 రోజులకు కానీ నొప్పి తగ్గకపోతే తప్పకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి మీరు చేయవలసింది ఏంటంటే ట్రీట్మెంట్ కాదు, ఫస్ట్ ఆ మూల కారణం ఎక్కడి నుంచి నొప్పి వస్తుంది అన్నది తప్పకుండా డాక్టర్ గారిని డిస్కస్ చేసి కరెక్ట్ ఆ సైట్ని కనుక్కోవాలన్నమాట. ఎందుకంటే అనవసరంగా మూల కారణాలు తెలియకుండా కానీ ఆపరేషన్కి పోయినారనుకో ఒకదానికి ఇంకొకటి అయ్యి చిలికి గాలివాన అయ్యి నడుము అంటే బ్యాక్ పెయిన్ తగ్గకపోగా ఇంకా సివియర్గా అయ్యే అవకాశం ఉంటుంది. జనరల్ కారణాలు వచ్చి అన్నీ కూడా మనము కొన్ని తెలియకుండా చేసే తప్పుల వల్లనే నడుము నొప్పి వస్తుంటుంది. కొంతమందికి ఏదన్నా కొంచెం నడుములు మజిల్స్ వీక్ ఉన్నా కానీ డిస్క్ వీక్ ఉన్నా కానీ రావచ్చు. 90% మటుకు మనం కొన్ని పనులు, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉంటారు. ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ పాపం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, సోమవారం నుంచి ఫ్రైడే వరకు మంచిగా జాబ్ చేస్తారు. తర్వాత ఈ సాటర్డే సండే వచ్చేసరికి ఈ సైక్లింగ్ అని, ట్రెక్కింగ్ అని, మ్యారథాన్స్ అని ఇవన్నీ పరిగెత్తి ఆ నడుములో లేని నడుము నొప్పులు తెచ్చుకుంటుంటారు. ఇవి ఏవైతే సైక్లింగ్, ట్రెక్కింగ్ ప్లస్ ఆల్సో ఈ మ్యారథాన్స్ అన్నవి ఇవన్నీ స్పోర్ట్స్. ఇవి స్పోర్ట్స్ అలవాటు ఉన్న వాళ్ళు చిన్నప్పటి నుంచి ఇవి చేస్తున్న వాళ్ళు మటుకే చేయాలి. కానీ అవి అట్లాగా ఎక్స్ట్రా మనం ఎప్పుడైనా ఏదైనా చేసామనుకోండి, ఇప్పుడు 35-40 ఇయర్స్ ఇంతకుముందు మీరు ఎప్పుడు సైకిల్ తొక్కకుండా ఆ సాటర్డే పొద్దున్నే లేసి ఆ సైకిల్ని ఏమో కారు మీద వేసుకొని అది ఓఆర్ఆర్కి తీసుకెళ్ళి అక్కడ నుంచి సైకిల్ రూట్ 40-50 కిలోమీటర్లు వెళ్ళడం అనేది చాలా డేంజరస్. నేను ఒక ఎగ్జాంపుల్గా మటుకే చెప్తాను. ఇట్లాంటివి చాలా ఈ మోడర్న్ స్టైల్లో జరుగుతున్నాయి. ఆ ట్రెక్కింగ్స్కి పోవడము, అనవసరంగా చాలా ఎక్కువ దూరం నడవడం, ఇవన్నీ కూడా తగ్గించుకోవాలి. ఇంకొక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఇప్పుడు కేబీఆర్ పార్క్లోకి వెళ్ళారంటే దగ్గర పాపం 500 నుంచి 600 మంది ఒక రౌండ్ కొట్టాలంటే 4 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 4 కిలోమీటర్లు కూడాను ఆ 60-65 ఇయర్స్ ఏజ్లో మొత్తం తిరిగి వాళ్ళకి ఏదో సాధించేసామన్న ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంతో చాలా తప్పు అది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు. డాక్టర్స్ కూడా చెప్పారు. డాక్టర్ ఏం చెప్పారు, వాకింగ్ చేయమంటారు. వాకింగ్ చేయమంటే ఒక వయసులో మన బాడీ ఎంతైతే అలో చేస్తుందో అంత వాకింగే చేయాలి. అరే నడవగలుగుతున్నామని ఎక్కువ నడిచినాం అనుకో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి. అదేవిధంగా స్పోర్ట్స్లో జరిగే ఇంజురీస్ వల్ల రావచ్చు, ట్రావెలింగ్ వల్ల రావచ్చు. ఇంతకుముందు కార్ డ్రైవర్ ఒక అన్నారు, ఆయన డ్రైవింగ్ చేస్తుంటే నొప్పి వచ్చింది, 40లోనే నొప్పి వచ్చింది. సో ఇక అక్కడే కార్ డ్రైవింగ్ చేసుకోవాలి. మళ్ళీ ఆ నడుముకి ఎటువంటి ఈ ఇబ్బంది కలగకుండా, ఇంజురీ కాకుండా చూసుకోవడం అన్నది ముఖ్యం అన్నమాట. సో కారణాలు పలు రకాలు ఉన్నాయి. అన్నీ మనమే తెలియక చేసుకునేవి. వాటన్నిటి గురించి కూడా అందరికీ అవగాహన ఉన్నప్పుడు ఈ బ్యాక్ పెయిన్ జోలికి వెళ్ళడం, బ్యాక్ పెయిన్ వల్ల ఏ డాక్టర్ దగ్గర కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు. అంటే ఇప్పుడు స్పోర్ట్స్ అనేది కూడా మనం ఎక్కువగా లిమిటెడ్గా ఈ యాక్టివిటీస్ అని చేయాలి అంటారు. అంటే ఫస్ట్ నుండి ఎవరైతే స్పోర్ట్స్లో లేరో వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా మనకు చూసుకున్నట్లయితే ఎక్సర్సైజ్ మీద వీటి మీద ఎక్కువ అవగాహన వచ్చి అందరూ కూడా జిమ్ చేయడం ఇవన్నీ జరుగుతూ ఉంది. సో జిమ్లో ఏదన్నా పొరపాటు జరిగి నడుము నొప్పి వస్తే, నడుము పట్టేసి అక్కడ ఏదైనా జరిగితే అసలు ఏంటి, దానికి పరిష్కారం ఏమైనా ఉంటుందంటారా? అదే ఇప్పుడు జిమ్ కానీ, నేను ఇంతకుముందు చెప్పాను కదా, సైక్లింగ్ కానీ, మ్యారథాన్ కానీ, అన్నెసరీ వాకింగ్ కానీ, హెవీ వాకింగ్ కానీ, ఇంకా కొన్ని అన్నెసరీ జుంబా డ్యాన్సులని, తర్వాత ఇంకా ఇవి ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కమర్షియల్ యాక్టివిటీస్. అంటే
వాళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ని సెల్ చేయడం కోసం వాళ్ళు బిజినెస్ చేసుకోవడం చేసేది. ఇప్పుడు మనకి ఇప్పుడు అని అనొచ్చు, సార్ మరి హెల్దీగా ఉండాలంటే వాకింగ్ చేయమంటారు, ఎక్సర్సైజ్ చేయమంటారు అని అంటారు. ఎక్సర్సైజ్ చేయమంటారు, వాకింగ్ చేయమంటారు, అది డాక్టర్ గారి పర్యవేక్షణలో జరగాలి. కానీ మీరు 40,000 50,000 ఫీజులు కట్టి ఎవ్రీ డే జిమ్కి వెళ్ళి జిమ్ ఎవరు చేయాలా? జిమ్ చేయాల్సింది సెలబ్రిటీస్, అంటే హీరోస్ హీరోయిన్స్. వాళ్ళు ఎప్పుడైతే ఫిజిక్ బాగుంటుందో అప్పుడే ఆ సినిమా నడుస్తుంది, మనం కూడా చూడాలనిపిస్తుంది. అది కాకపోతే నీకు స్పోర్ట్స్ పర్సన్ వాళ్ళు స్పోర్ట్స్ బాగా ఆడడం కోసం జిమ్కి వెళ్తారు. కామన్గా పని చేసుకునే ఒక టీచర్ కానీ లేదంటే ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కానీ లేదంటే ఒక డాక్టర్ కానీ జిమ్ వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఆ జిమ్ అన్నది అంతా కమర్షియల్ యాక్టివిటీ. మీరు అక్కడికి వెళ్ళి మీరే అన్నారు ఇప్పుడు జిమ్కి వెళ్ళి నడుము పట్టుకుంటే, జిమ్కి ఎందుకు వెళ్ళాలి? నడుము ఎందుకు పట్టుకోవాలి? నడుము పట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే జిమ్కి వెళ్ళి ఆ వెయిట్స్ ఎత్తుతున్నప్పుడు ఆ డిస్క్ పక్కకు వస్తుంది, పక్కకు వచ్చే సివియర్ పెయిన్ వస్తుంది. అది నర్వ్ కంప్రెషన్ అవ్వచ్చు, బాడీలో డిస్క్ క్రాక్ అవ్వచ్చు, మజిల్ క్రాక్ అవ్వచ్చు. అందుకని ఇవన్నీ కూడా స్పోర్ట్స్ మీకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంటే దాన్ని నెమ్మదిగా ఇంక్రీజ్ చేసుకోవాలి. కానీ మీరు ఎంసెట్ రాసి ఇంజనీర్ అయ్యి దాని తర్వాత ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని పిల్లలు అయిన తర్వాత అటువంటి స్పోర్ట్స్కి మీరు వెళ్ళడం అన్నది చాలా తప్పు, చాలా డేంజరస్. దీనివల్ల అనవసరమైనటువంటి బ్యాక్ పెయిన్లు అన్నీ వస్తాయి. డాక్టర్ గారిని సంప్రదించి, సార్ నాకు ఇట్లా ఏ నొప్పులు లేవు, నేను ఎంత ఎక్సర్సైజ్ చేసుకోవాలని డాక్టర్ గారు చెప్తేనే వినండి. మీకు వేరే వాళ్ళు ఎవరైతే ఈ జిమ్ ట్రైనర్సు, యోగా ట్రైనర్స్ వీళ్ళు చెప్పిన మాటలు వినకండి. ఎందుకంటే సైన్స్ అన్నది ఒకటి ఉంది, ఆ సైన్స్ని ఫాలో అయిన వాళ్ళకి బ్యాక్ పెయిన్స్ ఎప్పుడూ రావు. నీ జాయింట్ పెయిన్స్, వేరే జాయింట్ పెయిన్స్ కూడా. ఇటువంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ కూడాను ఎంతవరకు మనం తగ్గించుకుంటే అంతవరకు బాగుంటుంది. అటువంటివి ఏం జరగకుండా ఉంటుంది. మీరు అన్నట్టు జిమ్కి వెళ్ళి ఆ డబ్బులు కట్టి నువ్వు నడుము నొప్పి తెప్పించుకోవడం ఎంత ఫూలిష్నెస్ ఒక్కసారి ఆలోచించండి. అది చాలా తప్పు. అవన్నీ మామూలుగా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కాదు, అవి సెలబ్రిటీస్ కోసం, జిమ్ ట్రైనర్స్ వాళ్ళు అటువంటి వాళ్ళు, బాడీ బిల్డర్స్, ప్రొఫెషనల్గా బాడీ బిల్డ్ చేసుకుని వాళ్ళ కోసం అయితే అవి అవసరం. సో ఇప్పుడు ఒక నార్మల్ పర్సన్ ఎటువంటి యాక్టివిటీస్ చేయాలంటారు మరి? అదే ఇప్పుడు ఎలా ఉంటుందంటమ్మా, ఒక నార్మల్ పర్సన్ ఇప్పుడు చూడండి, ఒక 35 years 40 years సాఫ్ట్వేర్ జాబో లేదంటే ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏదో డిపార్ట్మెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు. వీళ్ళు ఏం చేయాలి? వీళ్ళకి మెడికల్ బుక్స్ ఏం చెప్తాయంటే మినిమమ్ టు మోడరేట్ ఫిజికల్ ఎక్సర్సైజ్, అంటే అది చిన్న వాకింగ్, ఒక ½ an hour వాకింగ్, లేదా సాయంత్రం పూట చిన్న స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ ఇంట్లోనే చేసుకోవడం. ఇంతకంటే ఏది అవసరం ఉండదు. జిమ్కి వెళ్ళడము, కండలు పెంచడము, ఇవన్నీ కూడాను. ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్న ఒక టీచర్గా మీరు కండలు పెంచాల్సిన అవసరమే లేదు. ఎందుకు? మీరు 35 years అట్లా మీకు పెళ్ళి అయిపోయి ఉంటుంది, ఇంకా వేరే అవసరాలు ఏముండవు. మీ బాడీని అట్లా పెంచుకోవడం ద్వారా ఏమవుతుందంటే అనవసరంగా ఏదన్నా ఒక రోజు డేంజర్ జరిగింది అనుకోండి, మళ్ళీ అన్ని సర్జరీలు ప్లస్ అనవసరమైన ఇన్వాల్వ్మెంట్ అంతా ఉంటుంది. అందుకని ఎప్పుడు కూడాను మీరు ఎక్సర్సైజ్ చేయాలనుకుంటే, ఒకవేళ ఎవరు ఏ విధమైనటువంటి డాక్టర్ని కన్సల్ట్ కాకుండా 35 to 45 50 years వాళ్ళు ఏదన్నా ఎక్సర్సైజ్ చేయాలంటే పొద్దున ఒక అరగంట, సాయంత్రం ఒక అరగంట వాకింగ్ చేయండి. అంతకంటే వేరే ఎక్సర్సైజ్ ఎవరికి అవసరం. మీకు నొప్పులు ఇతర వేరే ఇష్యూస్ లేకపోతే అంతకంటే వేరేది ఏం చేయాల్సిన అవసరం లేదు. అలా చేయడం వల్ల మీకు అనవసరమైనటువంటి నొప్పులు రావడం, బ్యాక్ పెయిన్ పర్టికులర్గా జరగడం చాలా ఫ్రీక్వెంట్గా జరుగుతుంది. ఇన్ న్యాచురల్ వేగా చూసుకున్నట్లయితే ప్రెగ్నెన్సీ టైంలో కూడా నడుము నొప్పితో బాధపడుతూ ఉంటారు లేడీస్. అండ్ అలాగే ప్రసవానికి ముందు, ప్రసవానికి తర్వాత కూడా నడుము నొప్పి అనేది వస్తుంది. అసలు దీనికి కారణాలు ఏంటంటారు? ఇప్పుడు ఇది మంచి క్వశ్చన్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అయిన తర్వాత అట్లీస్ట్ 30-40% వాళ్ళు డెలివరీ అయిపోయాక పిల్లలు కొంచెం పెద్దగా అయినాక బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఆ బ్యాక్ పెయిన్ ఫుల్ కంటిన్యూస్గా లైఫ్ లాంగ్ చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అందరూ ఏమనుకుంటుంటారంటే సిజేరియన్ సెక్షన్ చేయించుకున్నప్పుడు నడుములో మత్తు డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చాడు దానివల్ల పెయిన్స్. అది అట్లా ఎప్పుడూ కాదు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ ప్రెగ్నెన్సీలో పెల్విస్ భాగము బాగా స్ట్రెచ్ అవుతుంది అనమాట. స్ట్రెచ్ అయినప్పుడు బేబీ అందులో అకామిడేట్ అవుతుంది. సో ఈ స్ట్రెచ్ అవుతున్నప్పుడు ఈ లిగమెంట్స్, జాయింట్స్ అన్నీ కూడా స్ట్రెచ్ అయితేనే బేబీ అక్కడ 3 kgs బేబీ అక్కడ అకామిడేట్ అవుద్ది. బేబీ డెలివరీ బయటకు వచ్చిన తర్వాత ఇవి మళ్ళీ వెనక్కి ఈ లిగమెంట్స్ అన్నీ, జాయింట్స్ అన్నీ వెళ్ళాలి. ఆ వెనక్కి వెళ్తున్న క్రమంలో ఏదన్నా కొంచెం పక్కకి కానీ సైడ్కి కానీ అతుక్కున్నట్టయితే బ్యాక్ పెయిన్ వస్తుంది. దీంట్లో ముఖ్యమైనది ఏంటంటే సేక్రోఇలియాక్ జాయింట్ అని ఒక జాయింట్ ఉంటుంది. అది కానీ మాల్ రొటేషన్, అంటే అది మళ్ళీ వెనక్కి వెళ్ళే క్రమంలో సరిగ్గా కరెక్ట్ అయిన ప్లేస్కి వెళ్ళకపోతే అక్కడి నుంచి పెయిన్ వస్తుంది. 90% ప్రెగ్నెన్సీ అయ్యి డెలివరీ అయిన తర్వాత
ఈ మహిళలలో ఎక్కువ వచ్చేది ఈ ఎస్ఐ జాయింట్. ఇప్పుడు దీనికోసం మీరు ఏం చేస్తారు, మీరు ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ స్పైన్ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, అది ఎంఆర్ఐ తీస్తారు. ఎంఆర్ఐ తీసిన తర్వాత డిస్క్ కానీ కనపడింది అనుకో చిన్నది, ఆ డిస్క్ నరాన్ని ఒత్తుతున్నా కూడాను మీకు మహిళలకి డెలివరీ అయిన తర్వాత వచ్చిన నొప్పి ఆ డిస్క్ వల్ల కాదు. ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తారు, అక్కడ డిస్క్ కనపడుతుందని డిస్క్ పీకేస్తారు. అది అనవసరమైన సర్జరీ, ఎందుకంటే దానివల్ల ఏమీ నొప్పి తగ్గదు. కొంతమంది చేస్తారు, అందరు కాదు ఇట్లా. ఇప్పుడు ఏంటి, అక్కడ వచ్చిన నొప్పి ఆ జాయింట్, ఇది ఆ జాయింట్ నొప్పి వస్తుంది కాబట్టి ఆ జాయింట్ అతుక్కోవడం సరిగ్గా లేదు కాబట్టి ఆ జాయింట్లోకి కానీ పిఆర్పి కానీ పంపించినట్టయితే మళ్ళీ ఆ జాయింట్ స్మూత్గా అవుతుంది. స్మూత్గా అయ్యి ఇమీడియట్గా పెయిన్ కంట్రోల్ అవుతుంది. ఇది చాలామంది లేడీస్లో చూస్తుంటాము. తప్పకుండా మీరు కానీ డెలివరీ అయిన ఒక 1 year 1.5 year లేదంటే 6 monthsలో కూడా నొప్పి ఉంటే అది సేక్రోఇలియాక్ జాయింట్ అని తప్పకుండా అనుకొని ఒకసారి విజిట్ చేశారంటే అది కనుక్కొని స్కాన్ చేసి దాంట్లో పిఆర్పి ప్లాస్మా థెరపీ చేయడం ద్వారా కంప్లీట్గా రికవర్ అవుతారు మీరు. యా, అండ్ అలాగే చూసుకున్నట్లయితే అంటే లేడీస్లో ఎక్కువ మంది పీరియడ్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి నడుము నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. అసలు ఎందుకు, దీనికి కారణాలు ఏంటంటారు? దీనివల్ల అంటే పిఆర్పి థెరపీ అనేది ఇక్కడ ఉపయోగపడుతుందా మనకు? లేదు, అంటే ప్రెగ్నెన్సీ అనేది పీరియడ్స్ వచ్చినప్పుడు అది ఒక టెంపరీ ఫినామినా, ఇది హార్మోన్స్తో జరిగేది. అక్కడ ఏంటంటే అఫ్కోర్స్ మరి ఆ 5 days కూడా మీకు పెయిన్ ఉండకూడదు అంటే మీరు తప్పకుండా కూడాను పీరియడ్స్ లేని టైంలో చిన్న చిన్న బ్యాక్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. దీనికి పిఆర్పి చేయకూడదు. సో ప్రెగ్నెన్సీ పీరియడ్స్ వచ్చినప్పుడు వచ్చే పెయిన్ న్యాచురల్ ఫినామినా. కొన్నిసార్లు అందరికీ రాదు కదా, మరి నాకే ఎందుకు వచ్చిందంటే మీరు తప్పకుండా పీరియడ్స్ అయిపోయిన తర్వాత మిగతా 20 days ఏదైతే ఉంటుందో మీరు బ్యాక్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్ చేసుకున్నారంటే మీకు పీరియడ్స్ టైంలో నొప్పి వచ్చేది చాలా తగ్గిపోతుంది. ఇంకొక విషయం, పీరియడ్స్లో పెయిన్ వచ్చినా కూడాను ఒకసారి కానీ డాక్టర్ గారిని కన్సల్ట్ అయ్యి ఏదన్నా స్ట్రక్చరల్ డ్యామేజ్ అంటే అక్కడైనా స్పైన్లో ఏమైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా రావచ్చు. అది ఒక్కసారి చెక్ చేసుకుంటే అది కానీ క్లియర్ అయిపోయింది అనుకుంటే ఓన్లీ బ్యాక్ స్ట్రెంగ్తనింగ్ ఎక్సర్సైజ్తో మీరు కంప్లీట్గా రికవర్ అయిపోవచ్చు. అండ్ ముఖ్యంగా ఇప్పుడు మనం పిఆర్పి థెరపీ గురించి మాట్లాడుకుంటే అంటే దీంట్లో ఏంటంటే ఎక్కువగా చూసుకున్నట్లయితే పేషెంట్లో రక్తం సేకరించి మనం ఇక్కడ ప్లాస్మా విడదీయడం అనేది జరుగుతుంది. ఈ ప్రొసీజర్ అనేది అందరికీ సూటబుల్ అంటారా? ఎందుకంటే చాలా మంది కూడా రక్తహీనత, కొంతమంది లేదా ఎనీమియా ఇష్యూస్తో బాధపడుతూ ఉంటారు. సో అలాంటి పేషెంట్స్ పిఆర్పి థెరపీ చేయించుకోవడం అనేది ఎంత కరెక్ట్ అంటారు? ఇప్పుడు ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీ ఆర్ ప్లాస్మా థెరపీ, దీంట్లో ఏంటంటే బ్లడ్లో ప్లాస్మా ఉంటుంది, ప్లాస్మా మీద ప్లేట్లెట్స్ ఉంటాయి, ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అవి తీసి మనము ఎక్కడైతే ఇప్పుడు స్పైన్లో డిస్క్ అరిగిపోయింది, డిస్క్ వచ్చి నరాన్ని ఒత్తుతుంది, నరం మీద వాపు ఉంది, ఆ వాపు తగ్గించడం కోసం మళ్ళీ కొన్నిసార్లు ఈ డిస్క్ బయటికి రావడానికి కారణం ఏంటంటే డిస్క్ చిన్న క్రాక్ అయింటుంది. ఆ క్రాక్ అయినప్పుడే డిస్క్ బయటకు వచ్చి నరం మీదకి వస్తుంది. ఆ డిస్క్ క్రాక్ను కూడా మనము పిఆర్పి తోటి హీల్ చేయొచ్చు. సో ఇట్లాగా మనకి జాయింట్స్ ఉన్నాయి, ఫ్యాసెట్ జాయింట్ కానీ ఎస్ఐ జాయింట్ కానీ, ఈ జాయింట్స్ కూడా అరిగిపోతే నొప్పి వచ్చినప్పుడు తప్పకుండా పిఆర్పి అది 100% రికవర్ చేస్తుంది, మజిల్స్ లిగమెంట్స్ అయినా కూడా. ఇప్పుడు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే రక్తహీనత అంటే హెచ్బి తక్కువ ఉండడం. హెచ్బి తక్కువ ఉండి ప్లేట్లెట్ కౌంట్ కరెక్ట్గా ఉంటే హ్యాపీగా చేసుకోవచ్చు. దానికి ప్లేట్లెట్ కౌంట్ ఇన్ కేస్ అదే మనం ఏదైతే ప్లేట్లెట్స్ మీద గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉంటే ఆ ప్లేట్లెట్స్ కౌంట్ కానీ తగ్గింది అనుకోండి, అప్పుడు ఆ ప్లేట్లెట్స్ ఇది పని ఏది చేసినా కానీ ప్లేట్లెట్స్ కరెక్ట్గా ఉంటే తప్పకుండా చేయొచ్చు. ఇది కాకుండా చాలామంది బీపీ షుగర్ ఉన్నప్పుడు మనము ఇది చేయొచ్చా? కొన్నిసార్లు లివర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో పిఆర్పి ఎటువంటి జబ్బు ఉన్నా కూడాను స్పైన్లో కానీ నీ జాయింట్లో కానీ షోల్డర్ జాయింట్లో కానీ పిఆర్పి ఎటువంటి ఆటంకం ఉండదు. ఎందుకంటే పేషెంట్ యొక్క ఓన్ బ్లడ్తోనే ఆ ట్రీట్మెంట్ చేస్తాం కాబట్టి ఎటువంటి ఆటంకం ఏ జబ్బుకు ఉండదు. కానీ రక్తంకు సంబంధించిన జబ్బులు అంటే బ్లడ్ క్యాన్సర్స్ లేదు, బ్లడ్లో కొన్నిసార్లు కొన్ని తలసీమియాస్ అని, బ్లడ్ క్యాన్సర్, లుకీమియా అని ఇటువంటి ఉంటాయి. అటువంటి వాటిల్లో యాక్టివ్గా ఉన్నప్పుడు అక్కడ సెల్స్ అన్నీ మనకు కరెక్ట్గా ఉండవు కాబట్టి అటువంటి వాటిలో చెయ్యము. మిగతా అన్ని కండిషన్స్లో కూడాను ఈ పిఆర్పి స్పైన్కి కానీ, పిఆర్పి నీ జాయింట్కి కానీ, షోల్డర్ జాయింట్కి కానీ, ఏ ఇతర జాయింట్లో కానీ హ్యాపీగా వాడుకోవచ్చు, హ్యాపీగా 100% రికవర్ అవ్వచ్చు. ఎస్ డాక్టర్ గారు, అధిక బరువు ఒబేసిటీతో బాధపడుతున్న వారు కూడా ఎక్కువ నడుము నొప్పి ఫేస్ చేస్తూ ఉంటారు. మరి వారికి మీరు ఎటువంటి చికిత్స అందిస్తారు? ఇప్పుడు బ్యాక్ పెయిన్కు ఇంకొక కారణం ఏంటంటే లావుగా ఉండడం, అంతే కదా. ఇప్పుడు లావుగా ఉన్న మనుషులో ఏంటి, ఎక్కువ బరువు స్పైన్ మీద పడుతుంది. స్పైన్ మీద పడినప్పుడు మళ్ళీ ఆ బరువు వల్ల నొప్పి కాదు, బరువు వల్ల స్పైన్ మీద ప్రెషర్ పడడం వల్ల డిస్క్ ప్రాబ్లం రావచ్చు, జాయింట్ ప్రాబ్లం రావచ్చు, మజిల్ ప్రాబ్లం రావచ్చు, లిగమెంట్ ప్రాబ్లం రావచ్చు.
ఇతరత వేరే వేరే స్ట్రక్చర్స్ వల్ల కూడా నొప్పి రావచ్చు. ఇప్పుడు లావుగా ఉన్నామని లావు కారణమైనా కూడాను ట్రీట్మెంట్కి లావు కాదు మనకు ట్రీట్ చేయాల్సింది స్పైన్లో ఏ ప్రాబ్లం ఉందని. ఇప్పుడు ఫ్యాసెట్ జాయింట్స్ ఉన్నాయి, చిన్న చిన్న జాయింట్స్, ఆ జాయింట్ సరిపోతే దానికి ప్లాస్మా థెరపీ చేయొచ్చు. ఎస్ఐ జాయింట్స్ అని ఇంతకుముందు చెప్పాను, దానికి చేయొచ్చు. డిస్క్ క్రాక్ ఉందనుకో, డిస్క్లో కూడా ఇంజెక్ట్ చేసిన తర్వాత పిఆర్పి ఆ డిస్క్ క్రాక్ కూడా హీల్ అవుతుంది. అట్లాగా ఇప్పుడు మూల కారణము ఇది ఒబేసిటీ అయినా కూడాను ఒబేసిటీ వల్ల ఏ స్ట్రక్చర్ డ్యామేజ్ అయిందో దాన్ని మళ్ళీ ప్లాస్మా థెరపీతో రికవర్ చేయడంతో అది సెటరేట్ అయిపోతుంది. దాని తర్వాత ఇండైరెక్ట్గా మనం తప్పకుండాను మన ఏదైతే బరువు ఎక్కువనో అది కూడా కంట్రోల్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొంతమంది చాలామందికి మేము ప్రాక్టీస్లో చూసి లావు లేని వాళ్ళకే నడుము నొప్పులు, సన్నగా ఉంటారు, సివియర్ పెయిన్తో ఉంటారు. సో లావ్ అన్నది ఒక ఫ్యాక్టర్ అని చెప్పుకోవచ్చు, కానీ లావే కాదు. ఇన్ కేసు లావు వల్ల ఒబేసిటీ వల్లనే ఆయనకి పెయిన్ వస్తే ఈ స్ట్రక్చర్స్ని ప్లాస్మా థెరపీతో క్లియర్ చేసుకొని తర్వాత ఒబేసిటీని కూడా తప్పకుండా కంట్రోల్ చేసుకోవాలి. ఎస్, అండ్ అంటే పిఆర్పి థెరపీ ప్రొసీజర్ ఒక్కసారి డీటెయిల్గా వివరిస్తారా? ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది? అంటే మీరు పిఆర్పి థెరపీ గురించి ఇన్ని బెస్ట్ పాయింట్స్ చెప్పిన తర్వాత ఆ ప్రొసీజర్ కావచ్చు, అండ్ అది చేయించుకున్న తర్వాత ఎన్ని రోజుల్లో కోలుకుంటారో ఈ డౌట్స్ అన్ని కూడా ఉంటాయి కదా, సో దీని గురించి డీటెయిల్గా. సో పిఆర్పి అంటే పేషెంట్ ఓన్ బ్లడ్లో ఒక 20 ml బ్లడ్ తీసుకొని దాన్ని ల్యాబ్లో ప్రాసెస్ చేసి ఆ బ్లడ్లోని ప్లేట్లెట్స్ మీద ఉన్న గ్రోత్ ఫ్యాక్టర్స్ని పికప్ చేస్తాం. చిన్న నీడిల్తో ఇవంతా జరిగేది. ఇక్కడ నుంచి బ్లడ్ తీసుకుంటాం, తర్వాత చిన్న ఒక టెక్నిక్ తోటి ఆ గ్రోత్ ఫ్యాక్టర్స్ పికప్ చేసి, ఇప్పుడు నడుము నొప్పి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒకవేళ డిస్క్ క్రాక్ అయ్యి డిస్క్తో సయాటికా వచ్చింది మీకు, అంటే కాలంతా గుంజుతుంది. ఆ డిస్క్ క్రాక్ రావడానికి కారణము అక్కడ నరం వాసింది. ఆ నరం వాపు కారణము డిస్క్ బయటకు వచ్చింది. డిస్క్ ఎందుకు బయటకు వచ్చింది? డిస్క్లో చిన్న క్రాక్ వచ్చింది. ఆ క్రాక్ రావడం వల్ల లోపల ఒక న్యూక్లియస్ పల్పోజస్ అని ఉంటుంది, అది బయటకు వచ్చి అక్కడ సో ఫస్ట్ సిట్టింగ్లో ఏం చేస్తామంటే ఆ నరం మీద ఉన్న వాపుని చిన్న ఇంజెక్షన్ తోటి ఈ ప్లాస్మా థెరపీ తోటి క్లియర్ చేస్తాం. క్లియర్ చేసిన తర్వాత ఆ డిస్క్ క్రాక్ అయితే ఉంది కదా, ఆ డిస్క్ క్రాక్ హీల్ కాకపోతే అది మళ్ళీ బయటకు వచ్చి ఆ నరాన్ని నొత్తుంది. అప్పుడు ఏం చేస్తామంటే ఇంకొక ఇంజెక్షన్ తోటి మళ్ళీ ఆ డిస్క్ను కనుక్కొని ఆ డిస్క్లో ఏదైతే క్రాక్ ఉందో ఆ డిస్క్ క్రాక్లోకి మళ్ళీ చిన్న ఇంజెక్షన్ తోటి ఈ ప్లాస్మాని లేదంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ని ఇంజెక్ట్ చేస్తాం అన్నమాట. ఇంజెక్ట్ చేసిన తర్వాత ఇది చిన్న ఇంజెక్షన్ కాబట్టి సోఫిస్టికేటెడ్ మిషన్స్ ఉంటాయి, ఇంపోర్టెడ్ మిషన్స్. ఆ మిషన్స్ చెప్తాయి మనకి ఇక్కడ ఉంది వాపు. ఇంతకుముందు మనకి ఇద్దరు టెలికాల్స్, ఒకరేమో L45 అన్నారు, ఒకరు L1 L2 అన్నారు. సో అవి చూస్తాం అనమాట ఎక్కడ అంటే మన ఆ మిషన్స్ మనకు చెప్తాయి. ఎంఆర్ఐలో ఉన్నా కూడా ఎక్స్రేలో ఉన్నా కూడాను ఆ మిషన్స్ ఏం చెప్తాయంటే ఇక్కడ కాదు ఈ ఏరియాలో ఉందని చెప్పినప్పుడు ఆ ఏరియాలో చిన్న ఇంజెక్షన్ వేసేసి ఒక 5-10 నిమిషాల్లో ప్రొసీజర్ అయిపోతుంది. దీని తర్వాత బయట తీసుకెళ్ళి ఒక అరగంట అబ్జర్వేషన్ ఇంటికి పంపించేస్తారు. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే ఎలాంటి పనులు చేయాలి, ఎలాంటి డేంజరస్ పనులు మీరు ఈ నడుముకి చేస్తున్నారు అవి ఆపడము, ఎటువంటి పనులు చేస్తే మీకు స్ట్రెంగ్థనింగ్ అవుతుంది అది అలాగా ప్రతి ఒక్క పేషెంట్కి ఒక కస్టమైజ్డ్ ఆ పేషెంట్కి స్పెషల్గా ఎక్సర్సైజెస్ వాటిని మళ్ళీ ఫాలోఅప్ మా ఫిజియోథెరపీ టీం అంతా ఫాలోఅప్ చేస్తుంటారు అనమాట. సో అట్లాగా జాగ్రత్తలు తీసుకోవడంతో 3 to 4 months కంప్లీట్గా అదంతా రికవర్ అవుతుంది. సుధీర్ దారా గారు స్టూడియోకి వచ్చి పిఆర్పి థెరపీకి సంబంధించి ఎన్నో విషయాలు చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ. చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.